హలో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందుగా దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాల దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుందాం. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే, సమయమును సద్వినియోగం చేసుకున్నవారు ఎవరో మనం లేఖనాల నుంచి ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే ఎఫెసీ పత్రికలో దేవుడు రాయించిన మాటలు ఏంటంటే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. నిజంగానే చూస్తే మనం చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. దినములు చాలా చెడ్డవి అని బైబిల్లో చూస్తున్నాం. అయితే మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామో లేదో మనల్ని మనం ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ వ్యక్తులు ఎవరో చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1-6 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము చాలండి. ఇక్కడ చూస్తే హిజ్కియా రాజుగారు కనపడుతున్నాడు మనకి. ఆయనకి మరణకరమైన రోగము వచ్చిందని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తనకి చెప్పిస్తున్న మాటలు. అలా చెప్తున్నప్పుడు ఆయన తనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అదే ఆయన అలా చెప్పాడో లేదో వెంటనే ఆయన దేవునికి ప్రార్థన చేసినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అలా ప్రార్థన చేయగానే దేవుడు మరలా యెషయా ప్రవక్తకి ప్రత్యక్షమై, నువ్వు మరలా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి నా యొక్క వర్తమానాన్ని చెప్పు, ఇంకా ఆయనకి 15 సంవత్సరాలు నేను ఆయుష్ను ఇస్తున్నానని మరలా చెప్పమని యెషయా ప్రవక్తని పంపించాడు. ఇక్కడ చూస్తే ఆయన కాసేపులో చనిపోతాను అని తెలిసిన వార్త ఆయనకి వినపడింది. అయినప్పటికీ ఆయన ఎవరికి చెప్పాడు? దేవునికి తెలియజేశాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఉంటుంది, జీవ మరణములు యెహోవా వశము. ఒక చాటేమో జీవ మరణములు నాలుక వశము అని ఉంటుంది. ఇలా చూస్తే మనం బ్రతకాలన్నా చనిపోవాలన్నా అది ఎవరి కృప? దేవుని కృప ఉంటేనే మనం బ్రతుకుతాం, లేదా చనిపోవడానికైనా కారణం ఉంటుంది. కాబట్టి ఆయన తెలుసుకొని తనకున్న సమయాన్ని దేవునితో గడిపి దేవునికి ప్రార్థన చేసి, అయ్యా నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా, నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు కదా, మరి ఏంటి ఈ యొక్క మరణకరమైన రోగం నాకేంటయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మొరను విని 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు పొడిగించాడు. హిజ్కియా తనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని 15 సంవత్సరాలు ఆయుష్ను పొందుకున్నాడు. మనకి కూడా చాలా సమయం, మన జీవితాల్లో ఎంతో సమయాన్ని మనం పోగొట్టేసుకున్నాం. మనకి చూస్తే గడిచిన సంవత్సరాలన్నీ మనం
ఎంతో సమయాన్ని పోగొట్టుకొని దేవుని యొక్క ప్రేమను మర్చిపోయిన స్థితిలో మనం కూడా ఉన్నాము. ఇప్పుడు మొదట చూసిన మాట చూస్తే, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. మనం కూడా కొన్నిసార్లు అజ్ఞానుల వలె సమయాన్ని పోగొట్టేసుకుంటున్నాం. దేవుడిచ్చిన సమయాన్ని దేవునితో గడపకుండా మనం లోకంలో వాటి కొరకు వీటి కొరకు పరిగెత్తుతున్నాం. కానీ అయినప్పటికీ దేవుడు తన కృపను మన పట్ల చూపిస్తున్నాడు. నువ్వు ఆయనకు ప్రార్థన చేసినా చేయకపోయినా ఆయన తన కృప రోజు మనకి చూపిస్తూనే ఉన్నాడు. హిజ్కియా తనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని 15 సంవత్సరాలు ఆయుష్ని పొందుకున్నాడు. మనం కూడా దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఆయనతో గడిపే వారంగా మనం కూడా ఉండాలి. మరి ఒక వ్యక్తిని చూద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాలు చదువుదాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాలు చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే యేసు ప్రభువుని సిలువేసినప్పుడు ఆయనతో పాటు మరి యొక్క ఇద్దరు దొంగలను కూడా ఆయన ప్రక్కన సిలువ వేశారు. వారిలో ఒకడేమో, అయ్యా నువ్వు దేవుడు గనక, నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని హేళనకరంగా మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అలా మాట్లాడుతున్నప్పుడు రెండో వాడు అంటాడు, మనం చేసిన పాపానికి మన శిక్ష అనుభవించడానికి మనకి తగును, కానీ ఆయన ఏ పాపము చేయలేదు గనక ఆయన నువ్వు ఏమీ అనొద్దని చెప్పాడు. ఇక్కడ తనకున్న సమయాన్ని బట్టి యేసయ్యను తెలుసుకొని తన జీవితాన్ని మార్చుకొని, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ఆయన అడిగాడు. మనం కూడా చూస్తే మనకి ఎంతో సమయము ఉందని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, రేపన్నది మనది కాదు, ఈరోజే ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో సమయాన్ని పోగొట్టుకొని ఇక్కడికి వచ్చాం. అయితే నువ్వు ఇప్పుడైనా దేవుని సమయాన్ని సద్వినియోగం చేసుకొని నీ బ్రతుకును మార్చుకోగలిగితే యేసయ్య నిన్ను కూడా తన రాజ్యంలో ఉంచుతాడు. ఇంకా నాకు చాలా టైం ఉందిలే అనుకుంటారు చాలామంది. ఒక ఆయన అంటున్నాడు, మొన్న నేను ఇంకా 10 సంవత్సరాలు బ్రతుకుతానయ్యా అంటున్నాడు. ఆయన 10 సంవత్సరాలు బతకడానికి ఆయన చేతుల్లో ఉంది ఆయన జీవితం. మన జీవితం మన చేతుల్లో లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇది. కాబట్టి మనం ఎప్పుడు మరణించినా దేవుని యొక్క రాజ్యంలో ఉండాలంటే మనం ఈ లోకంలో ఉండగానే మన బ్రతుకును మార్చుకోవాలి. ఇక్కడ సిలువలో ఉన్న దొంగ తన జీవితాన్ని చివరి క్షణాల్లో మార్చుకున్నాడు. యేసయ్యని తెలుసుకొని, యేసయ్య నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నప్పుడు, నేడే నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావని దేవుడు ఆయనకి సెలవిచ్చాడు. మనం కూడా దేవుని రాజ్యంలో ఉండాలంటే మనం ఈ లోకంలో ఉండగానే మన బ్రతుకును మార్చుకోవాలి. మన బ్రతుకును మార్చుకుంటే యేసయ్య మనకి తన రాజ్యంలో స్థానాన్ని ఇస్తాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోయాక చక్కబెట్టుకోవాలంటే అయిద్దా? ఎక్కడేది ఉందో కూడా మనకి, ఎక్కడేది ఉందో కనపడదు. కాబట్టి మనకి మన దేహంలో ఈ ఆత్మ ఉండగానే మన బ్రతుకును మనం మార్చుకోగలిగితే యేసయ్య మనల్ని దీవిస్తాడు. మరి ఒక వ్యక్తిని చూద్దాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుదాం. లూకాసు సువార్త
ఆ, 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 ఆ. చాలండి. ఇక్కడ చూస్తే జక్కయ్య గారు మనకు కనపడుతున్నాడు. యేసయ్య ఆ దేశ ఆ యొక్క పట్టణాన్ని సంచారం చేయడానికి వచ్చినప్పుడు జనాలందరూ కూడా ఆయన చూడడానికి వచ్చారు. వచ్చినప్పుడు వారిలో జక్కయ్య కూడా తెలుసుకొని వచ్చి ఆయన్ని చూద్దామని ఎంతో ఆసక్తిగా వచ్చాడు. ఆసక్తిగా వచ్చిన తనకి జనులందరూ ఉండడం వల్ల దేవుడు కనబడట్లేదు. ఎందుకంటే ఆయన పొట్టువాడు అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. అలా పొట్టుకున్నప్పుడు దేవుడు కనపడట్లేదని మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసయ్యే తన దగ్గరికి వచ్చినప్పుడు తన యొక్క పాప జీవితం మారిపోయింది. యేసయ్య తన దగ్గరికి రావటమే తన ఇంటికి రక్షణ వచ్చిందని సెలవిచ్చాడు. అలాగే యేసయ్యలో ఉంటున్న మనకు కూడా కొన్నిసార్లు తెలిసే కానీ తెలియకే కానీ చేసిన పాపాలు కూడా మనం ఒప్పుకోవాలి. ఇక్కడ జక్కయ్య చూస్తే యేసయ్యని చేర్చుకున్నప్పుడు తనకున్న అటువంటి పాప జీవితాన్ని ఆయన ఒప్పుకొని, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారందరికీ 4 అంతలు నేను చెల్లిస్తానయ్యా అని చెప్పాడు. తనకున్న సమయాన్ని బట్టి తన సద్వినియోగం చేసుకొని యేసయ్య తన ఇంటికి వచ్చినప్పుడు తనకి రక్షణ వచ్చింది. ఆ ఇంటి అందరికీ రక్షణ వచ్చేటట్లు దేవుడు చేశాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల వారి జీవితాల్లో కార్యాలు పొందుకున్నారు. మన జీవితాల్లో కూడా కార్యాలు జరగాలంటే ఆయనకి ఇచ్చే సమయం ఆయనకి ఇవ్వాలి. మనం చూస్తే అన్నిటికీ సమయాన్ని ఇస్తాం, కానీ దేవుని ప్రార్థనకి లేదా దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వం. కానీ నువ్వు ఇవ్వవలసిన వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇవ్వవలసిన వాటికి సమయం ఇవ్వకుండా నువ్వు దేవుని యొక్క సమయాన్ని దొంగతనం చేసేస్తున్నావు. దేవుని యొక్క సమయాన్ని దొంగలించేసుకుంటున్నావు నువ్వు. అలా దొంగలించుకోవడం వల్ల నీ జీవితాల్లో శాపాలు నష్టాలే ఎదురవుతున్నాయి. దేవునికి సమయం ఇచ్చి చూడు, దేవుడే నిన్ను దీవిస్తాడు. ఇలా ప్రతి ఒక్కరు తన జీవితంలో కార్యాలు జరగడానికి కారణం ఏంటంటే దేవునికి సమయం ఇచ్చారు. దానియేలుకు కూడా శాసనం వచ్చినట్టు ఆయనకు కూడా తెలిసింది. అయినప్పటికీ ఆయన ఆ యొక్క శాసనాన్ని లక్ష్య పెట్టక దేవునికి యథాప్రకారం 3 సార్లు ఎలా అయితే ప్రార్థన చేస్తాడో అలాగే రోజు దేవునికి ప్రార్థన చేయటం వల్ల సింహాల బోనుల నుంచి ఆయన విడిపించాడు. ఎందుకంటే ఆయనకి సమయం ఇచ్చాడు. ఆయన దేవునితో ఎలాగైతే ప్రార్థన చేస్తాడో అలాగే ప్రార్థన చేశాడు. కానీ ఈ శాసనం వచ్చింది. ఈ శాసనం నేను గనక ప్రార్థన చేస్తే రాజుగారు నిజంగానే సింహాల బోనులు వేసేస్తాడేమో అని భయపడాల. సింహాల బోనులోకి వెళ్ళడానికి కూడా ఆయన ధైర్యంగా వెళ్ళాడు. అలా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే దేవునికి సమయం ఇచ్చాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన బట్టి దేవుడు దానియేలుని రక్షించాడు. యోబు గారు కూడా తన బిడ్డల కోసము అరుణోదయాన్ని లేచి వారందరి కొరకు ప్రార్థన చేశాడు. మన జీవితాల్లో కూడా మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చాలామంది చూస్తే బిడ్డలందరూ భ్రష్టులు అయిపోయాక దేవుని సన్నిధికి వస్తున్నారు. బిడ్డలందరూ మంచిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రావట్లా. బిడ్డలందరూ ఏదో ఒకటి త్రోవ తప్పినప్పుడు లేదా ఏదో ఒకటి తాగేస్తున్నప్పుడు ఎలా కూడా తిరిగేస్తున్నప్పుడు దేవుడు గుర్తుకొస్తున్నాడు. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమన్నా ఉందా? ప్రయోజనం లేదు. ముందుగానే దేవుడు ఇచ్చిన బిడ్డలనే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పెంచగలిగితే, వాడు నడవలసిన త్రోవను వాడికి నేర్పితే, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా యేసయ్య వాడిని పట్టుకుంటాడు. నువ్వు చిన్నతనంలోనే వాడికి దేవుని యొక్క దేవుని సన్నిధి అంటే తెలవకుండా, దేవుని యొక్క మార్గం ఎలా ఉంటుందో వాడికి తెలపకుండా నీకు ఇష్టానుసారంగా వాడిని పెంచామంటే రేపొద్దున నీకే అపకీర్తి తెస్తాడు. బైబిల్లో ఉంటుంది, సామెతల గ్రంథంలో.
తన తండ్రికి తన తల్లికి కుమారుడు అపకీర్తి తెస్తాడంట. దేవుడు మాట వాడు వింటే నీ మాట కూడా వింటాడు. నీ మాట వినకుండా, దేవుడు మాట వినకుండా వాడు పెద్దవాడయ్యాయి నీ మాట వినాలంటే వాడు వినడు. ముందుగా దేవుని మాట వినడం వారికి మనం నేర్పించాలి. నేర్పించినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు ఎలా ఉండాలో దేవుడే వాడిని ఉంచుతాడు. కాబట్టి మనం కూడా మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. యోబు గారు వారి పిల్లలందరి కొరకు ప్రార్థన చేసాడంట. ఇక్కడ చూస్తే చాలామందికి ఒకరు ఇద్దరే, కానీ వారి కొరకు ప్రార్థన చేస్తున్నామో చేయట్లేదో మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి వారికి కాపుదలగా ఉంచుతాడు. వారు ఎక్కడికి వెళ్ళినా లోకంలో పాపలో పడిపోకుండా దేవుడే వారిని కాపాడతాడు. నువ్వు ఎప్పుడైతే వారి కొరకు ప్రార్థన చేసి ఆ యొక్క సమయాన్ని దేవునితో గడుపుతావో అప్పుడు నువ్వెలా ఉండాలో నీ బిడ్డలు ఎలా ఉండాలో దేవుడే చూసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా దేవునికి సమయం ఇచ్చి దేవుని యొక్క ఆయన సన్నిధికి ముందుగా ప్రాధాన్యత ఇస్తే దేవుడే మనల్ని దీవిస్తాడు. చాలామంది చూస్తే ఆదివారం దేవుని సన్నిధి 8 గంటల కంటే చాలామంది 9ంటికి వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు దేవుని సన్నిధికి ఎంత ముందుగా ఉంటే దేవుడు నిన్ను అంతగా దీవిస్తాడు. కానీ మనం దేవుని సన్నిధి అంటే వెనక్కబడిపోతున్నాం. కానీ ఈ లోకంలో ఏమన్నా ఫంక్షన్లు అంటే లేదా ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా మనమే ఉంటాం. 10ంటికి బస్సు అంటే 9:30 కల్లా అక్కడికి వెళ్ళిపోతాం. కానీ నువ్వు దేవుని సన్నిధానానికి ముందుగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ నువ్వేమో దేవుని సన్నిధానానికి ఏమో వెనకాల ఉంటావు, లోకంలో ఉన్న వాటి కొరకు ముందుంటావు. ఇప్పుడైనా నువ్వు నీ యొక్క జీవితాన్ని మార్చుకోగలిగితే, దేవునికి నీ సమయాన్ని ఇవ్వగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, సమయాన్ని పోగొట్టుకున్న వ్యక్తి. ఆ వ్యక్తిని కూడా చూపించి నా యొక్క సందేశాన్ని ముగిస్తా. లూకాసు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31 దాకా చదువుదాం. లూకాసు సువార్త 16వ అధ్యాయము చాలండి. ఇక్కడ చూస్తే ధనవంతుడు లాజరు కనపడుతున్నాడు. ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో సుఖభోగాలు అనుభవించాడు. దేవుని తెలుసుకున్న లాజరేమో ఏమీ లేనివాడుగా బ్రతికాడు. అయినప్పటికీ దేవుని యొక్క రాజ్యంలో ఎవరున్నారు? లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. ఈ లోకంలో ఉన్నప్పుడు లాజరు ధనవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన తిన్నవి బల్ల మీద నుంచి కింద పడినవి తిన్న అతను దేవుని యొక్క రాజ్యంలో అబ్రహాం రొమ్మున ఆనుకున్నప్పుడు ధనవంతుడు లాజరును బ్రతుకులాడుతున్నాడు. ఏమని? అయ్యా, నీ పక్కన అబ్రహాం రొమ్మున ఆనుకున్న లాజరుని పంపించయ్యా, నాకు నీళ్ళు ఒక చుక్కైనా వేస్తాడు అని బ్రతుకులాడుకుంటున్నాడు. మొదట ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరు బ్రతుకులాడారు? లాజరు బ్రతుకులాడాడు ధనవంతుని ఆహారం పెట్టమని. కానీ దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళినప్పుడు ధనవంతుడు బ్రతుకులాడుకుంటున్నాడు. మనం కూడా ఈ లోకంలో అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం. ఏమీ లేనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి యేసయ్య నువ్వే నన్ను కరుణించాలని అంటాం. అయినప్పటికీ ఆయన ప్రేమమయుడు కనుక మనల్ని ప్రేమించి తన కృపను చూపిస్తున్నాడు. మనం ఎన్నోసార్లు తప్పిపోయినప్పటికీ ఆయన మనల్ని వెతుక్కుంటానే
వచ్చాడు. ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడిని నాకంటే దేవుడు ఉన్నాడా అని కూడా అన్నాడు. ఈ లోకంలో ఎన్నో సుఖభోగాలు అనుభవించి నరకానికి వెళ్ళిపోయాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు కూడా ఈ లోకంలో సుఖాన్ని లేదా ధనంతో నువ్వు విర్రవీగుతున్నావైతే దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో వాటి కొరకు వీటి కొరకు ప్రాకుల్లాడి నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నావంటే నువ్వు కూడా ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. ఆ యొక్క నరకం నుంచి తప్పించబడాలంటే ఈ లోకంలో మన జీవితాన్ని ముగించక ముందే మన బ్రతుకును మార్చుకుంటే మనం కూడా లాజరు వలె ఆ యొక్క రాజ్యంలో మనం కూడా ఉండగలుగుతాం. మన బ్రతుకును ఎప్పుడైతే మార్చుకుంటామో మనం దేవునితో ఆ యొక్క రాజ్యంలో ఆయన స్తుతించే బిడ్డలుగా దేవుడు మనల్ని ఉంచుతాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామంది అనుకుంటారు, నాకు ధనము లేదుగా అనుకుంటారు. కానీ అన్నీ ఉండి నరకాన్ని పోయే కంటే ఏమీ లేకుండా ఆయన రాజ్యంలో ఆయన స్తుతించడమే గొప్ప భాగ్యం. సామెతల్లో ఉంటుంది, ఒకసారి ఆ యొక్క మాటలు చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే ధనం లేదని చాలామంది బాధపడుతున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడి కొంచెము కలిగి ఉన్నట మేలంట. ఇప్పుడు మీకు ఏది మేలు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మేలు. అలాగున్నప్పుడు దేవుడే మనకి ఏ సమయానికి ఏది అవసరమో ఆయనే మనకి అనుగ్రహిస్తాడు. నెమ్మది లేకుండా ఎంతున్నా వేస్ట్. మన జీవితాల్లో నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా మనం సుఖంగా నిద్ర కూడా పట్టదు, కడుపు నిండా అన్నం కూడా తినలేము. కానీ మన జీవితాల్లో మనం కంటి నిండా నిద్రపోతున్నాం, కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది దేవుడి యొక్క కృప మాత్రమే. ధనం లేదని ఎప్పటికీ నువ్వు బాధపడకు. ఆ యొక్క బాధ వల్ల నువ్వు ఏమవుతావంటే ధనము అనే వ్యసనంలోకి నువ్వు పడిపోతావు. ధనము సంపాదించాలని దేవుణ్ణి కూడా నువ్వు విడిచిపెట్టేసి తిరుగుతావు. అందుకే ఆయన అంటాడు కదా, యెహోవాను విడిచి వేరొకని అనుసరించడానికి శ్రమలు విస్తరిస్తాయంట. దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి, దేవుని యొక్క సమయాన్ని ప్రక్కన పెట్టేసి నువ్వు లోకంలో పనుల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు ప్రయాసపడ్డావంటే ఏమొస్తుంది నీకు? శ్రమ వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అయ్యా నాకు ఈ శ్రమ వస్తుందని అంటారు, దేవుని యొక్క సేవకులకి చెబుతారు. కానీ వారు నీ నిమిత్తం ప్రార్థన చేస్తారు. కానీ నువ్వు దేవుని ప్రక్కన పెట్టేసిన జీవితం నీకు తెలిసిద్ది. మొన్న ఒక ఆంటీ సాక్ష్యం చెప్తుంది. ఏమనంటే వారి కుమార్తెకు 5 లక్షలు 6 లక్షలు అయినాయి అంట. కానీ ఈమె మందిరానికి వెళ్ళి సంవత్సరం అవుతుందంట. దేవుని యొక్క సన్నిధి మానేసి సంవత్సరం. కానీ ఆ యొక్క మందిరం ఎంత దూరం అంటే, ఇది యొక్క వారి ఇల్లు అయితే మందిరం ఆ యొక్క పంపు కాడ ఎంత డిస్టెన్సే దేవుని యొక్క మందిరానికి, వారి ఇంటికి. అయినప్పటికీ ఆమె మందిరాన్ని విడిచిపెట్టేసి కుటుంబంలో ఉన్న పనుల కొరకు ప్రాధాన్యత ఇచ్చి ఆ యొక్క సంపాదన, ఆ యొక్క డబ్బును పాడు చేసుకుంది. కానీ మళ్ళీ ఏం చెప్తారంటే, దేవుడు నాకు మేలు చేయట్లేదయ్యా, దేవుడు నాకు కార్యాలు జరిగించట్లేదయ్యా అంటారు. కానీ తప్పంతా మన దగ్గరే ఉంది. మనం దేవుని యొక్క సమయాన్ని ఇవ్వకుండా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని యొక్క లేఖనాలు ధ్యానించకుండా మనం తప్పు చేసి దేవుణ్ణి అంటున్నాం. సిలువలో దొంగ ఏమన్నాడు? అయ్యా నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ప్రశ్న ఇస్తున్నాడు. మనం కూడా దేవుణ్ణి కూడా అలాగే ప్రశ్న వేసేవారిగా ఉంటున్నాం. ఎప్పుడైతే మన యొక్క తప్పును తెలుసుకొని, మన యొక్క పాపాన్ని ఒప్పుకొని దేవుడితో మనం గడుపుతామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. చాలామంది ఇప్పుడు చెప్పే కదా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడి కొంచెం కలిగి ఉండటం మేలంట. ధనము లేదని ఎవరు
బాధపడమకండి. ధనము కోసం నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోమాకు. ఇవాళ కాకపోతే రేపు దేవుడు మనకి ధనాన్ని మనకి ఎంత అవసరమో అంత ఇస్తాడు. అంతేగాని దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టేసి, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రక్కన పెట్టేసి శాపాన్ని కొని తెచ్చుకుంటే కంటే ఆ యొక్క దేవునిలో ఉంటే ఆయనే మనకి ధనము ఇస్తాడు. ధనం ఏంటి? నువ్వు దేవుని వెంట పరిగెత్తితే ఈ లోకంలో ఉన్న సంపదలన్నీ నీ వెంట పరిగెత్తేటట్టు దేవుడు చేస్తాడు. కానీ మనమేమో ఈ లోకంలో సంపదల కొరకు పరిగెడతాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. మలాకి గ్రంథంలో ఉంటుంది, ఆయన పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కురిపిస్తాడంట. ఆ యొక్క ఆశీర్వాదాన్ని పక్కన పెట్టేసి ఈ లోకంలో కొంచెం వచ్చే ఆశీర్వాదం కొరకు మనం పరుగులు ఎడుతున్నాం. ఈరోజైనా నిన్ను పరిశీలన చేసుకొని దేవునికి నీ యొక్క సమయాన్ని ఇవ్వగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. హిజ్కియా రాజు అయినప్పటికీ తనకున్న ధనాన్ని ఆయన నమ్ముకోలేదు. తన రాజు కనుక ఆయన ఎక్కడికి వెళ్ళైనా వైద్యుల దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకోవచ్చు. కానీ జీవమరణం యెహోవా వశము అని ఆయన తెలుసుకున్నాడు. మనల్ని బ్రతికించగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. కాబట్టి ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన మరణకరమైన రోగం నుంచి విడిపించి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. మన జీవితాల్లో కూడా ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయనే మనకున్న ప్రతికూలమైన పరిస్థితుల నుంచి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి అనుకూలమైన పరిస్థితులు తెస్తాడు ఆయన. కాబట్టి నువ్వు ఇన్నాళ్ళు దేవునికి సమయాన్ని ఇవ్వకుండా దేవుని యొక్క సమయాన్ని దొంగలించామేమో. నువ్వు పరిశీలన చేసుకొని ఈ రోజు నుంచి అయినా దేవునికి సమయం ఇవ్వగలిగితే యేసయ్య మనందరిని దీవిస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచైనా దేవునికి సమయం ఇచ్చేవారుగా, ఆయన్ని స్తుతించేవారుగా, ఆయన యొక్క సన్నిధికి ముందుగా మనం ఉండేవారుగా మనం ఉండాలి. మనం ఎంత ముందుగా ఆయన సన్నిధానానికి ముందు వస్తామో దేవుడు కూడా మనల్ని అంతగా దీవిస్తాడు. కాబట్టి విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారమైన జీవితం మనకు కావాలని దేవుణ్ణి అడగాలి. కాబట్టి ఈ కొద్దిపాటి మాటలు దేవుడు మన వెనుకింట్లో దీవించునుగాక. తలలు వంచుని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.